ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి మృతిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బీఈడీ హాస్టల్ విద్యార్థి మణికంఠ మృతి చెందడంపై నిరసన తెలుపుతున్నారు. ఏయూ డిస్పెన్సరీలో సకాలంలో అందని వైద్యం అందలేదని విద్యార్థులు అంటున్నారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా ఆందోళనకు దిగారు. నిన్న మధ్యాహ్నం బీఈడీ రెండో సంవత్సరం చదువుతున్నటువంటి ఒక విద్యార్థి అయితే మణికంఠ హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పి విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏయూలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, సరైన సమయానికి వైద్యం అందక విద్యార్థి చనిపోయాడంటూ కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆందోళన అయితే రెండో రోజు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ వీసీ రూమ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థులు కూడా వేల సంఖ్యలో ఈ విద్యార్థులు అయితే ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మణికంఠ మృతి చెందాడో మణికంఠకి న్యాయం జరగాలని, మరో విద్యార్థి ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉందని చెప్పి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏయూవీసీ ఛాంబర్ దగ్గర ఉన్నటువంటి ముందు ప్రాంతంలో చూడొచ్చు. విద్యార్థులు అందరూ కూడా మూకుమ్మడిగా ఇక్కడికైతే రావడం జరిగింది. ఆందోళన తెలియజేస్తూ ఇక్కడ బైఠాయించి నిరసన కూడా తెలియజేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత కొంతకాలంగా కూడా ఏయూలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నప్పటికీ కూడా అధికారులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్నత విద్యను చదవడానికి వచ్చినటువంటి విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ ప్రాణాలు కూడా సరైన రీతిలో రక్షణ కల్పించలేని పరిస్థితి ఏయూలో ఉందంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఏదైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటిని పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మణికంఠ మృతికి అందరూ కూడా సంతాపం తెలియజేస్తూ మరోవైపు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే వీసీ రాజశేఖర్ వీసీ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ ఆందోళన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి పోలీసులు అయితే ఇక్కడ మోహరించడం జరిగింది. ఎప్పుడు అలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతుందో తెలియని ఉత్కంఠ పరిస్థితుల్లో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అధికారులకైతే రక్షణ కల్పిస్తున్న నేపథ్యంలో ఈ చర్యను కూడా విద్యార్థులు అయితే తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి డిమాండ్ చేస్తుంటే మరోవైపు అధికారులకే పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకైతే అధికారులు బయటికి రావాలని, సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ముందుగా అయితే ఆందోళన అయితే చేయడం జరుగుతుంది. ఇది ఒక విద్యార్థి సంఘంగా కాకుండా మొత్తం అంతా కూడా ఏయూలో ఉన్నటువంటి విద్యార్థులందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అసలు ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ ముందుగా చూసుకుంటే అసలు ఏం జరిగింది నిన్న అబ్బాయికి ఫిట్స్లో వచ్చిందండి. ఫిట్స్లో వచ్చిన తర్వాత అబ్బాయిని హాస్పిటల్కి డిస్పెన్సరీకి అని చెప్పి తీసుకుని వెళ్తే ఈవెన్ అంబులెన్స్లో కూడా ఆక్సిజన్ సిలిండర్ లేదు. తనేమో నాకు ఊపిరి అందట్లేదు అని చెప్పి బాధపడుతున్నాడు. ఈ టైంలో ఏమైంది అంటే తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో డిస్పెన్సరీలో పెట్టారు. డిస్పెన్సరీలో పెడితే అక్కడ కూడా ఆక్సిజన్ సిలిండర్ లేదు. సో ఆ అబ్బాయి ఏంటంటే నాకు ఆక్సిజన్ కావాలంటూనే ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క డిస్పెన్సరీలో ఆక్సిజన్ అసలు ఫెసిలిటీ అన్నది లేక మొత్తం ఆ అబ్బాయి అన్నది చనిపోవడం జరిగింది. మేము ఎప్పటి నుంచో డిస్పెన్సరీ విషయంలో చెప్తూనే ఉన్నాము. ఈవెన్ మామూలు జ్వరాలు వచ్చినా కూడా ఈ టైంలో మొన్నటి వరకు డెంగ్యూ ఇవన్నీ ఫీవర్స్ వచ్చాయి. ఆ టైంలో ఒక డెంగ్యూ టెస్ట్ ఏమీ లేవు. వాళ్ళు ఏమేనంటే ఒక పారాసెటమాల్ రాస్తారు, లేదు అంటే వైరల్ టెస్ట్ ఒకటి చేసేస్తున్నారు. అవి బయటైనా చేయించుకుంటాం కదండి, ఇవి ఇక్కడే చేయించుకోవడం లేదు. ఒక ఏంటంటే ఒక సమస్య వచ్చింది అంటే దానికి తగ్గట్టు పరిష్కారం అన్నది ఎక్కడా లేదు. దానికి తోడు మేము ఏమైనా ప్రాబ్లం చెప్దామంటే పోలీసులు అడ్డుపడుతున్నారు. నాకు తెలియక అడుగుతాను, ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న వీసీ, ఇక్కడే యూనివర్సిటీలో ఉంటున్న వీసీ రావడానికి మాత్రం చాలాసేపు పడుతుంది. అదే వీళ్ళు ప్రొటెక్షన్ గురించి ఎక్కడెక్కడి నుంచి ఉన్న పోలీసులను తీసుకొని వచ్చి, అంటే పోలీసులు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళందరినీ జాబ్ నుంచి ఎక్కడెక్కడో తీసుకుని వచ్చి డ్యూటీలకి 2 గంటల ముందే ప్రొటెక్షన్ పెట్టుకుంటున్నప్పుడు, ఒక స్టూడెంట్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న వీసీ రాలేడా, వీసీ వచ్చి ఇవన్నీ పరిష్కారం చేయలేడా? ఈ సమస్యను మేము రాజకీయం చేయాలని కోరుకోవట్లేదు. ఉన్న సమస్యని వెంటనే పరిష్కరిస్తే మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కొన్నైనా పోతాయి కదా అని మేము ఆలోచిస్తున్నాం. ఇది మా ఒక్కడితో పోయేది కాదు. ఈ రోజున ఈ ఆక్సిజన్ సిలిండర్ అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తే ఈ స్టూడెంట్ ఇలాంటి ప్రాణం ఇంకెవరిది పోకుండా ఇంకా 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ అని చెప్పారు. ఈ సెంటినరీ సెలబ్రేషన్స్లో ప్రాబ్లమ్స్ తప్ప పరిష్కారాలు అయితే ఎక్కువ. మేము అడిగేది అందులో ఒకటే గవర్నమెంట్ని, ఈ వెంటనే ఈ ప్రాబ్లమ్ని చూసి ఈ వెంటనే రిజాల్వ్ చేసి మాకు ఈ డిస్పెన్సరీలో ప్రతి ఒక్క ఫెసిలిటీని కల్పించాలని కోరుకుంటున్నాం. చెప్పండి, అసలు ఏంటి ప్రాబ్లం?
తనకి ఫిట్స్ వచ్చిన మాట నిజమండి, కానీ తను భయపడడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది. అదే సమయంలో కనుక డిస్పెన్సరీలో ఆక్సిజన్ సిలిండర్ ఆల్రెడీ కొత్త వీసీ వచ్చినప్పుడే లెటర్ పెట్టారంట, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ వీటి మీద మీరు చూడాలి, మాకు పరిష్కరించాలని పెడితే ఒకటే మాట, విల్ లుక్ ఇన్ టు దట్, విల్ సీ ఇన్ టు దట్, అంతే మాట అయిపోయింది. ఆ రోజే కనుక సీరియస్గా అదే పట్టించుకుని ఉంటే ఆ లెటర్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుంటే ఈ ప్రాణం పోయేది కాదు. వచ్చిన ఒకళ్ళ కంట్లో కూడా బాధ లేదు, నవ్వుకుంటున్నారు. ఏదన్నా అంటే సరే వచ్చాము కదా, ఏదో డ్యూటీ చేస్తున్నాం అన్నట్టు ఉన్నారు. వీళ్ళ బిడ్డల ప్రాణాలు కాదు కాబట్టి వీళ్ళకి బాధ ఉండదు. ఆ ప్రాణం ఇప్పుడు నిలబడి ఉండేది. వీసీ అనేది ఎందుకు ఉన్నాడండి? విద్యార్థుల సమస్యలు చూడడానికి, ఇక్కడ ఏం తప్పులే ఉన్నాయి ఏంటని జరగడానికి చూడడానికి అని ఉన్నాడు ఆయన. విద్యార్థుల సమస్యలు అక్కర్లేదు, ఏమన్నా అంటే దాక్కుంటారు వెళ్ళి. ఇంకెందుకు వీసీ కింద ఉండి? అవసరం లేదు అసలు. పోనీ బాయ్స్ వదిలేండి, గర్ల్స్ ప్రాబ్లమ్స్తో డిస్పెన్సరీకి వెళ్ళాము, ఏముంటాయి చెప్పండి మాకు అని ఫీవర్ అని ఉంటాయి. అన్నింటికి ఒకటే డోలో టాబ్లెట్ ఇస్తారు. ఆక్సిజన్ సిలిండర్ ఆఖరి మా క్లాస్లో ఒక అమ్మాయికి ఆక్సిజన్ సిలిండర్ అవసరం వచ్చి ఆక్సిజన్ పెడితే రావట్లేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయింది, లేదు ఆక్సిజన్ లేదు. ఆ అమ్మాయికి నార్మల్ మాస్క్ పెట్టి వదిలేశారు. ఆ అమ్మాయి చెప్తుంది అక్కడ నుంచి, నాకు ఆక్సిజన్ రావట్లేదు అంటే వస్తుందమ్మా అంటున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రాణాలతో ఉంది. ఆ అబ్బాయికి అయ్యింది, రేపటి రోజున మనకే అవ్వచ్చు. మనది కదా అని వదిలేయచ్చు అందరూ, కానీ ఇప్పుడు మనకు వచ్చిన సమస్య రేపు మనకు రావచ్చు, మన పక్కన వాళ్ళకి రావచ్చు. అప్పుడు కాపాడలేము కదా. ఇప్పుడు జూనియర్స్ వస్తున్నారు కొత్తగా, ఏదో పెద్ద ప్రతిష్ట ఎక్కువగా ఉందని ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతున్నాయో. చాలా నమ్మకం పెట్టుకుని వస్తున్నారు. ఎందుకు అసలు అవసరమే లేదు స్టూడెంట్స్కి వీళ్ళ గురించి. సింపుల్గా చెప్పాలంటే ఆంధ్ర యూనివర్సిటీ బాహర్ మెహర్బానీ అందరూ పరేషాని అనే పరిస్థితికి వచ్చిందండి. అది ఒక్కటి చూడండి, మాకేం ప్రాబ్లం లేవు. ఈ ఒక్క సమస్య కానీ మాకు తీరుస్తే, ఇలాంటివి 100 ఉన్నాయి కానీ మేము 100 సమస్యలు చెప్పట్లేదు, 100 మందికి ఉపయోగపడే సమస్యని మేము ముందు తీసుకొచ్చాం. మీరు మాకు హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాం, అంతే. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ప్రతి విద్యార్థిలో కూడా ఒక ఆవేదన, ఆక్రోశం కూడా బయటపడుతుంది. గత కొంతకాలంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అధికారులకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇదే నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఇక్కడ ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఉన్నతమైనటువంటి చదువుల కోసం ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కూడా విద్యార్థులు స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వీసీ రాజీనామా చేయాలి, సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.